అందరికీ నమస్తే. సంధ్య 70mm దగ్గర పుష్ప 2 సినిమా సందర్భంగా ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. ఒక నిండు ఫ్యామిలీ చిన్నాభిన్నం అయిపోయింది. తల్లి చనిపోయింది. కొడుకు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. చిన్న అమ్మాయి వాళ్ళ బంధువుల దగ్గర ఉంది. వాళ్ళ భర్త హాస్పిటల్ దగ్గర తల్లడిల్లుతున్నాడు. భార్య కోల్పోయినాం, కనీసం కొడుకునైనా కాపాడుకుందామని. దాదాపు ఒక 2-3 రోజుల గ్యాప్ తర్వాత అల్లు అర్జున్ స్పందించిండు. 3 రోజుల గ్యాప్ తర్వాత. అప్పటికి సినిమా సంబరాలు అవన్నీ చేసుకున్నారు. వీళ్ళ ఫ్యామిలీ ఏమో విషాదంలో ఉంది. అల్లు అర్జున్ అండ్ టీమ్ ఏమో సంబరాల్లో మునిగి తేలిండ్రు. వాళ్ళ ఇంటి దగ్గర పటాకులు పేల్చుకున్నారు. చివరికి ఫైనల్గా 25 lakhs రూపీస్. ఐఎమ్ దేర్ ఫర్ యూ. నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దమ్ 25 lakhs rupees ఫర్ దర్ ఫ్యూచర్, టు సెక్యూర్ దర్ ఫ్యూచర్. అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట. సో టు టెల్ దెమ్ దట్ ఐల్ బీ దేర్ ఫర్ దెమ్. వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అల్లు అర్జున్. 25 lakhs రూపీస్ అమ్మాయి రేవతి అనే మహిళ తల్లి, 2 పిల్లల తల్లి, ఒక నిండు ఫ్యామిలీ, చక్కగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి, తక్కువ ఏజ్ తల్లిదండ్రులు 39 ఏజ్ ఆమెది, 41 ఏజ్ ఆయనది. ఆ ఫ్యామిలీ చిన్న భిన్నమైతే ₹1,00,00,000 పెట్టి సినిమా తీసి ₹1,00,00,000 వ్యాపారం చేస్తున్న అల్లు అర్జున్ అండ్ వాళ్ళ సినిమా బ్యానర్ అంతా 25 లక్షల రూపాయలు ఆ పిల్లవాడికి ఒక వైద్యానికి అయ్యే ఖర్చు మేము భరిస్తాం, ఇంకా ఇంతే, ఇక మేము ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నాం, బాధలో ఉన్నామని అల్లు అర్జున్ ఒక వీడియోని రిలీజ్ చేసిండు. నిజానికి ఈ వీడియో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంబడే వచ్చినా కొంత ఉపశమనం కలిగేదేమో. దాదాపు 2 రోజుల తర్వాత వాళ్ళంతా సంబరాలు చేసుకున్న తర్వాత, కేకులు కట్ చేసుకున్న తర్వాత, విజయోత్సవాల తర్వాత అల్లు అర్జున్ తెర మీదకి వచ్చిండు. అప్పటికే అల్లు అర్జున్ పైన సమాజం నుంచి అల్లు అర్జున్ స్పందించడా, అల్లు అర్జున్ సినిమా కోసం ఇదంతా జరిగితే అల్లు అర్జున్ మాట్లాడా, అల్లు అర్జున్ రెస్పాండ్ కాడా అంటే చివరికి ఆ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ తండ్రి, ఆ పిల్లాని తండ్రి, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులంతా మీడియాల ద్వారా మాకు సహాయం ఎవరు అందజేయలేదు, మాకు ఎవరు సహాయం చేయట్లేదు, కనీసం అల్లు అర్జున్ వాళ్ళు ఎవరు రాలేదు అన్నప్పుడు అక్కడ బన్నీవాసు అని అల్లు అర్జున్ సంబంధించిన వాళ్ళు, బన్నీవాసు అనే వ్యక్తి పోయి మేము ఈ ట్రీట్మెంట్ అంతా మేము చేపిస్తామని హామీ ఇచ్చినట. ప్లస్ అల్లు అర్జున్ ఈ వీడియోను బయటికి రిలీజ్ చేసిండు. అసలు ఈ ఇన్సిడెంట్కు కారణమే అల్లు అర్జున్, 100% అల్లు అర్జునే. అసలు అల్లు అర్జునే కనుక ఆ సినిమా థియేటర్కి ఆ రోజు రాత్రి 9:30 కనుక పోయి లేకుంటే, అక్కడికి పోకపోయింటే ఖచ్చితంగా ఇన్సిడెంట్ జరిగేది కాదు. ఎందుకంటే థియేటర్లో టికెట్లు ఉన్న వాళ్ళే లోపలికి వెళ్తారు, టికెట్లు ఉన్న వాళ్ళే ఆ సినిమా చూడడానికి ఆ ఆవరణానికి వస్తారు. అల్లు అర్జున్ రాత్రి 9:30 గంటలకు ఆయన సినిమా టీం అంతా కూడా పోవడంతోన, అత్యుత్సాహంతోన పోవడంతోన ఆ ఇన్సిడెంట్ జరిగింది. దానికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు కూడా బుక్ అయింది. మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటే ఇప్పటిదాకా కూడా కనీసం ఆయనకు సమన్లు కూడా జారీ చేసినట్టు లేదు. అంటే ఈ సినిమా వాళ్ళు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు పేరున్న వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ అయినా, వాళ్ళ వల్ల వేరే వాళ్ళు చనిపోయినా వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోరు. కేవలం ఈ చట్టాలు ఇవన్నీ కూడా సామాన్య జనాలకు మాత్రమేనా అనే ఒక పెద్ద క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఆ రోజు అల్లు అర్జునే కనుక అక్కడికి పోకపోయిందంటే అక్కడ ఫ్యాన్స్ పోయేవాళ్ళు కాదు. అక్కడ అల్లు అర్జునే కనుక పోకపోయి ఉంటే ఆ ఇన్సిడెంట్ జరిగేది కాదు. 100% రేవతి చనిపోయిన కారణం అల్లు అర్జునే అనేది సమాజానికి అందరికీ తెలుస్తున్నది. సరే, వాళ్ళ ఫ్యామిలీ ఆ టైంలో ఆ 9:30 ప్రీమియర్ షోకు, అది కూడా ఆ నైట్ టైంలో వాళ్ళు పోవడం కరెక్టేనా కాదా అంటే సినిమా ప్రేక్షకులుగా, సగటు ప్రేక్షకులుగా, లేకపోతే అల్లు అర్జున్ అభిమానులుగా పోయినరు. ఒక అభిమాని ఫ్యామిలీ పోయి ఆ సినిమా థియేటర్ దగ్గర పోయి ఆ థియేటర్లో ఒక పెను భూకంపం వస్తే అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకొని అయిపోయింది, ఈ ఇష్యూ నుంచి మేము గండ నుంచి బయటపడ్డామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నది ఆ అల్లు అర్జున్ టీం. ఇది కరెక్టేనా? అల్లు అర్జున్ వాళ్ళు నిజానికి ఆ చనిపోయిన ఆమెను తీసుకురాలేరు, కానీ ఆ కుటుంబానికి వచ్చిన లోటును అల్లు అర్జున్ 25 లక్షల రూపాయలతో భర్తీ చేయడం కుదురుతుందా? లేకపోతే 25 లక్షల బేరంతో ఇష్యూ మొత్తం సద్దుమణిగిపోతుందా? అల్లు అర్జున్ ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒక సామాన్యుడు వల్ల కనుక ఎవరైనా చనిపోతే ఇప్పటిదాకా పోలీసులు ఊకుండే వాళ్ళ? పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఆయన బయటకు వచ్చినప్పుడు వాళ్ళ అభిమానులు అత్యుత్సాహంతోన ఆర్టీసీ బస్సులో అద్దాలు పగలగొట్టినరని, అక్కడ ఎవరు చనిపోలే, ఎవరు గాయపడలే, ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టినరని పల్లవి ప్రశాంత్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి చంచలగూడ జైల్లో వేసినారు. మరి పల్లవి ప్రశాంత్కి ఒక న్యాయం, ఇక్కడ అల్లు అర్జున్కు ఒక న్యాయమా? అంటే అల్లు అర్జున్ ఫేమ్ ఉంది, అల్లు అర్జున్ సినిమా హీరో, అల్లు అర్జున్ పెద్ద హీరో,
కాబట్టి ఆయన మీద కేసులైనా చట్టాలు పనిచేయవా, పోలీసులు పనిచేయరా? ఇక్కడ 3 రకాల అన్యాయాలు జరుగుతున్నాయి. ఒకటి, చట్టం అల్లు అర్జున్ చుట్టమా అనేది ఒకటి సమాధానం చెప్పాలి. ఇక్కడ ప్రభుత్వం కూడా తప్పు ఉంది. ప్రభుత్వం తప్పు ఏంటంటే ఏ సినిమాకైనా సరే ప్రీమియర్ షోలు అట్లాంటివి ఇచ్చినప్పుడు కేవలం తెల్లవారుజామున 4 గంటలకో 5 గంటలకో అవకాశం ఇస్తారు. నిజానికి ఏ సినిమాకు ఏ సినిమా హీరోలు అర్ధరాత్రి లేకపోతే 4 గంటలకు పోరు. వాళ్ళంతా ఒక సినిమా షో 2-3 షోస్ అయిపోయిన తర్వాత మార్నింగ్ టైం పోతారు షో చూడడానికి ప్రేక్షకులతో పాటు. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ ప్రేక్షకుల కన్నా ప్రేక్షకులు 9:30కి చూసే వాళ్ళు నిజంగా అభిమానులే, ఎందుకంటే ప్రీమియర్ షో కాబట్టి. కానీ ఆ ప్రీమియర్ షోకే అల్లు అర్జున్ ఆ రాత్రి టైంలో, ఎందుకంటే కంట్రోలింగ్, పోలీస్ కంట్రోలింగ్ అయినా లేకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏది అర్థం కాదు రాత్రి టైంలో. ఉదయం పూట అయితే కొంత వెలుతురు ఉంటుంది, అప్పుడు ఏమైనా అర్థమవుతుంది. కానీ అల్లు అర్జున్ రాత్రిపూట పోవడం ఒక తప్పు, ఆయన పోవడానికి పర్మిషన్ ఇచ్చిన పోలీసులది రెండో తప్పు, ఆ థియేటర్ యాజమాన్యం కనీసం అక్కడ ఏం జరుగుతుందో అని ముందస్తు ఎక్స్పెక్టేషన్ చేయకపోవడం మూడో తప్పు, పోలీస్ ఫోర్స్ రాత్రిపూట కనీసం కంట్రోల్ చేయలేకపోవడం నాలుగో తప్పు. ఇప్పుడు 25 లక్షల రూపాయలు ఇచ్చేసి ఇక క్లోజ్ అయిపోయింది. అల్లు అర్జున్ ఇప్పుడు పునీతుడు, అల్లు అర్జున్ వల్ల చనిపోయిన ఆమె ఆత్మ శాంతిస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ 25 లక్షల రూపాయలతో ఇక ఆమెను మర్చిపోతుంది, ఆ కుటుంబం కకావికలమైన ఆ కుటుంబం అంతా మళ్ళీ కుదురుకుంటుంది 25 లక్షల రూపాయలతో మనం చెప్పగలమా? ఈ సినిమా వల్ల కోమటిరెడ్డి వెంకరెడ్డి మాట్లాడుతున్నారు ఇంకా నెక్స్ట్ మేము ప్రీమియర్ షోలకు అవకాశం ఇవ్వమని. మీరు నెక్స్ట్ ఇస్తారా ఇవ్వరా అంటే ఇప్పుడు ఇచ్చింది మీ తప్పే కదా. మరి ప్రభుత్వం ఎందుకు మిన్నకుండా కూర్చున్నది? ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? కేవలం 25 లక్షల రూపాయలు ఇచ్చేసి ఆ ప్లాన్కి వైద్యం చెప్పించేస్తే అయిపోతుందా? దీనికి పూర్తి స్థాయి బాధ్యత అల్లు అర్జున్ వహించొద్దా? అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయకూడదు? పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఒక సామాన్యుడు ఇదే స్థానంలో ఉంటే ఆ సామాన్యుని అరెస్ట్ చేయరా? సామాన్యుని మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ కాగానే పోయి ఆయన్ని తీసుకుపోయి ఏ జైల్లోనే వేస్తారు కదా. మరి అల్లు అర్జున్ విషయంలో ఎందుకు వెనుకడుగుతున్నారు? అల్లు అర్జున్ వాళ్ళు ఆ కుటుంబానికి 25 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా న్యాయం చేయలేరు. కానీ కనీసం ఆ కుటుంబం కకావికలమైన ఆ కుటుంబాన్ని కొంత ఆర్థిక స్వావలంబన కోసం కనీసం 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు ప్రకటించలేరా? 1 కోటి రూపాయల వ్యాపారం చేస్తున్న మీరు కోటి రూపాయలు కూడా మీరు ప్రకటించలేని మనసు, అంత చిన్న మనసుతో ఉన్నారా మీరు? అంత నిష్క్రిత మనసుతో ఉన్నారా మీరు? సినిమా ప్రేక్షకులు ఆలోచించాలి, అభిమానులు ఆలోచించాలి. అంటే ఒక అభిమాని ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే ఇంతో అంతో ఇట్లా వెదజల్లి చేతులు దులుపుకుంటారా ఒక సినిమా హీరో? మీరు సినిమా హీరో కావడానికి కారణం ఇట్లాంటి అభిమానులు కాదా? మీ సినిమాలు ఇంత బాగా ఆడడానికి కారణం ఇట్లాంటి అభిమానులు కాదా? ఒక అభిమాని ఫ్యామిలీ కదా. ఆ పిల్లాడి పేరు పుష్ప అనట. ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వ్యక్తి అపస్మారక స్థితిలో కోమలో ఉన్న ఆ చిన్నారి ఆ పిల్లగాడి పేరు పుష్ప అనట. అంటే వాళ్ళు మీ మీద ఎంత అభిమానంతో ఆ పిల్లానికి ఆ పుష్ప అని పేరు పెట్టుకున్నారు. మరి ఆ పుష్ప అని పేరు పెట్టుకున్నప్పుడు ఆ పిల్లాని కోసమే ఆ ఫ్యామిలీ వచ్చి మీకోసం బలైనప్పుడు మీరు చేసే సాయం 25 లక్షల రూపాయల? అంటే మీరు చేసే బేరం 25 లక్షల రూపాయల? అల్లు అర్జున్ అంటే ఒక పెద్ద మనసున్నవాడు, లేకపోతే అల్లు అర్జున్ అంటే ఫ్యాన్స్ కోసం ప్రాణం ఇస్తాడని అక్కడక్కడ కొంతమంది చెప్తుంటే వింటాం. ఇదేనా మీరు ఇచ్చే ప్రాణం? ఇదేనా మీరు చేసే బేరం? 25 లక్షల రూపాయలతో సరిపెడతారా? ఆ ఫ్యామిలీకి మీరు ఏం చేసినా ఆ ఫ్యామిలీ రుణం మీరు తీసుకోలేరు. ఆ ఫ్యామిలీకి మీరు ఎంత ఇచ్చినా రుణం తీసుకోలేరు. కనీసం ఆర్థిక స్వావలంబన కూడా కల్పించలేని సిచ్యువేషన్లో పుష్ప టీం ఉందా? ఈ పుష్ప టీంకి ఎగబడుతున్న అభిమానులు కూడా ఆలోచించాలి. ఈరోజు రేవతి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, రేపు ఈ సినిమా హీరోల అభిమానుల పేర్లతోన చేసే హడావిడిలో మీరు బలైపోతే మీ కుటుంబానికి దిక్కెవరు? ఈ సినిమా హీరోలు దిక్కు కాదు అని ఇప్పుడు ఇన్సిడెంట్ ప్రూఫ్ అయింది కదా. మీ ఫ్యామిలీలో మీ తల్లిదండ్రులకు మీ భార్య పిల్లలకు మీరు ఏమైనా అగాధంలో ఇరుక్కుంటే ఈ సినిమా అభిమానుల సినిమా హీరోల అభిమానం పేరుతోన మీరు ఏమైనా జరిగితే ఇక మీకు ఎవరు దిక్కు? సినిమా హీరోలు దిక్కు కాదని తేలిపోయింది. సినిమా వాళ్ళు కేవలం బిజినెస్ మాత్రమే చేస్తారు, బిజినెస్ కోసం మాత్రమే ఇట్లాంటివన్నీ ఎంకరేజ్ చేస్తారు. సినిమా అభిమానులు, ప్రేక్షకులు ఇదంతా కూడా కేవలం బిజినెసే. ఇన్ని కోట్ల బిజినెస్ చేసే వాళ్ళు కనీసం అభిమాని కుటుంబానికి వాళ్ళు పైసలు కూడా ఇవ్వలేరు అని ఈ ఇష్యూతో నాకు ప్రూఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ పుష్ప 2 సినిమా సక్సెసా, విఫలమా, ఫెయిలా, ఎన్ని మార్కులు, ఎన్ని కోట్లు కాదు, ఇప్పటికే కోట్ల రూపాయలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు ఫస్ట్ డేనే 60-70 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసిందట. నాకు తెలిసి ఈ సినిమా 100 కోట్లు 1000 కోట్లు కలెక్షన్ చేయొచ్చు. కానీ ఒక సినిమా అభిమాని కుటుంబం కకావికలమైతే 25 లక్షల రూపాయలతో సమర్థించుకోవడం కరెక్టేనా అనేది జనం ఆలోచించాలి. ఆ సినిమా అభిమానులు ఆలోచించాలి, ఈ హీరోల అభిమానులు కూడా ఆలోచించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.